అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తన భర్తకు పింఛన్ మంజూరు చేయాలని ఒక మహిళ అధికారులను వేడుకుంటోంది. తవణంపల్లి మండలంలోని అరగుండ ఏగొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లోకేశ్వరి చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో శస్త్రచికిత్స అనంతరం తన భర్త చేతులు కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమయ్యాడని తెలిపారు. అప్పటి నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబ పోషణ కష్టమైందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం పలుమార్లు వినతులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని కోరారు. వారి పరిస్థితి తెలుసుకున్న సామాజిక సేవకుడు పార్థసారథి నాయుడు ప్రెస్ క్లబ్ కు చేరుకుని కుటుంబాన్ని ఓదార్చి తన వంతుగా రూ10,000 ఆర్థిక సహాయం అందించారు. వీడికి ముగ్గురు బిడ్డలు, అతను హ్యాండిక్యాప్డ్. అతను ఏ పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితుల్లో కొందరు ముఖ్యమైన వాళ్ళు దాన్ని గమనించి నా దృష్టికి తెస్తే నేను వెంటనే వచ్చి వారికి నా సహాయంగా 10,000 రూపాయలు దానం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి నిజంగా నేనే చూస్తే నాకే దారుణంగా ఉంది. ఈరోజు ఒక బిడ్డను సాకాలంటేనే ఎంతో బాధ. దాంట్లో తండ్రి హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మ బిడ్డను చూస్తుందా లేదా ఏదైనా పని చేస్తుందా, అతన్ని చూసుకుంటుందా బిడ్డను చూసుకుంటుందా, చాలా ఘోరంగా ఉంది. ఇటువంటిది వీళ్ళు చెప్పిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు వాళ్ళ పేర్లంతా వద్దు. వాళ్ళు నిజంగా అందరూ చాలా మంచోళ్ళు. కారణం ఏంటంటే యథార్థాన్ని ప్రజల దృష్టికి తెచ్చినారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా చాలామంది గవర్నమెంట్ సంధించి వాళ్ళకు పింఛను గవర్నమెంట్ కూడా అమౌంట్స్ కొన్ని జాగాల్లో లక్షలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. అది కూడా వాళ్ళు నేరుగా వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిస్థితిని చూసి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ దగ్గర ఎంక్వైరీ చేసి వాళ్ళకు సహాయం చేసి ఆ ముగ్గురి బిడ్డల్ని ఆమెని కాపాడుతారని కోరుచు వాళ్ళకి భగవంతుడు సౌకర్యంగా చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గొల్లపల్లి గ్రామం అంటూ నివసిస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మా అమ్మాయిని ఒక అతను అత్యాచారం చేసినందువల్ల నేను ఆ టెన్షన్లో ఆలోచించి బీపీ ఎక్కువ రేస్ అవ్వడంతో నాకు ఆపరేషన్ జరిగింది సార్. ఆ తలకు ఆపరేషన్ చేసిన వల్ల కాలు వచ్చి పని చేయడం లేదు. నేను ఒక్కడే మా ఇంటికి ఆదాయకరుని. నా 2 పిల్లలతో ఈ అమ్మాయే మా పెద్ద కూతురు అమ్మాయి, అత్యాచారం జరిగిన అమ్మాయికి పుట్టిన పాప. ఈ అమ్మాయిని సాపుకుంటున్నాను నేనే. నాకు పెన్షన్ రావడం లేదు. మా భార్య ఆర్థిక సహాయం కోసం ఇప్పుడు 10 లక్షల దాకా అప్పు చేసి ఉండదు నాకు ఆపరేషన్కి అన్నిటికీ. బిల్లులన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో గత ప్రభుత్వంలో జరిగింది. నాకు ఇది ఆపరేషను, మా పాప మీద అత్యాచారము గత ప్రభుత్వంలో జరిగింది. న్యాయమే జరగట్లేదు. ఇది పోతే నాకు మా భార్య చేసిన అప్పులకి ఇంటి మీద అందరూ వచ్చి ఇంటికి తాళాలు వేస్తున్నారు. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం కోరుతారని, సహాయం అందించగలుగుతారని గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసాము. సంక్రాంతి రోజు అర్జీలు ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం లేదు, పెన్షనే లేదు. ఏదైనా చేయగలుగుతారని నాకు ఇంకన్నా ప్రాధాయపడి అందరినీ 10-15 కోరుకుంటున్నాను సార్. మా బిడ్డ కూడా ఎటు వెళ్ళిపోయింది. ఈ బిడ్డను మేమే సాపుకుంటున్నాము. మా భార్య వల్ల దాని వల్ల కష్టపడటం కాలేదు సార్. ఎమ్మెల్యేను కలిసాము. ఆఖరికి విజయవాడ కూడా వచ్చాను సార్. నేను సీఎం ఆఫీస్ దగ్గర మురళీ మోహన్ ఎమ్మెల్యే సార్. మాకు మా సర్పంచ్ గారు ఏదో ఒక 20,000 దాకా సహాయం చేశారు అప్పట్లో స్టార్టింగ్లో. కాదని చెప్పట్లేదు. ఆయన కూడా అప్పు లెక్కనే ఇచ్చారు. ఆయనకి మళ్ళీ ఇవ్వాలా. ఈ విధంగా ఎవరైనా సహాయం చేస్తారని మన సీఎం గారిని కూడా ఇంటి దగ్గర సంక్రాంతి రోజు కలిశాను. అన్నీ అవుతుందన్నారు. మా వికలాంగుల అధ్యక్షుడు కూడా చెప్తానే ఉన్నాడు, కానీ ఏమీ జరగలేదు. తీర్చొద్దన్న కలెక్టర్ ఆఫీస్కి అప్పులు చేసి రోజు సోమవారం అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పడుతున్నాము ఫ్యామిలీగానే. పిల్లల చదువు భవిష్యత్తు నాశనం అయిపోతుందని నా బాధ సార్. మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు నా దగ్గర వారానికి ఒక రోజు నిలిచిపోతున్నారు. పెళ్ళి. నా పేరు బి లోకేశ్వరి. నాకు 3 పిల్లలు. మా ఇంటికి మా కాలు చేపడిపోయి ఇప్పుడు 3 ఏళ్ళకి పైన అయిపోతుంది. ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ ఆఫీస్కి, ఎమ్మెల్యే చుట్టూకి, చిత్తూరు అండ్ వాళ్ళందరి దగ్గరికి తిరుగుతున్నాము. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. అమ్మాయికి ఒక పక్క కేసు జరుగుతుంది, కేసు. అమ్మాయికి ఎక్కడ పోయినా దేని కూడా మాకు తెలియదు. ఇట్లా వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటా అంటే తిరుపతిలో ఉంది అనేసి చెప్తా ఉంటారు. తిరుపతి పోయి ఎదుగుతున్నామా, అక్కడ దొరకలేదు. అబ్బాయి ఏమో
ధైర్యంగా తిరుగుతున్నాడు. మా పక్కన ఆయన తినేసి కోర్టు తరఫున చెప్తున్నారు. అబ్బాయి ఏమో బయట వచ్చి తిరుగుతా పోతున్నాడు. అమ్మాయిని బాలబడి పంపించాలన్నా కూడా చేతబడి కింద కాలు కింద బట్టి బుట్టలో మంటు అవన్నీ తీసుకొని చంపేయాలని చేస్తున్నారు. నా దగ్గర ఉండేది ఆ పిల్ల ఒకటి ఉండేది. మాకు ఏదన్నా ఆర్థిక సహాయం గురించి చేస్తారని ఆశిస్తున్నాము. డాక్టర్లో మాపు అయిపోయినాను. ఇంతకు ముందు 2-3 సార్లు ఆపరేషన్ చేసినారు. మళ్ళీ కాలు చేయాలంగా పడిపోయింది. పిల్లలు ఇబ్బంది అయిపోతుంది అనేసి మీ దగ్గరికి వచ్చి మీడియాలో మాట్లాడుతున్నాం సార్.